ఇప్పుడు ఏదైతే ఈ శంకరం విలేజ్ దగ్గర వాటర్ అంతా స్టాక్ అయిపోయి రైతులకు ఇబ్బంది పడినారో, ఈ ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువల్లో మొత్తం పూడికి రావడం కానీ అలాగే చెట్లు మలిచిపోవడం కానీ గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారులతో ఈ వాటర్ ఏ విధంగా తగ్గించాలని మీద వాళ్ళని ఇప్పుడు మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా ఫండ్స్ ఏం లేక 5 సంవత్సరాల నుంచి అలా వదిలేశారు. ఇప్పుడు దాన్ని పూడికి తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తాం. ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడే ఏఈతో మాట్లాడి ఒక ఎక్స్‌కవేటర్ కావాలంటే మేమే ఇచ్చేస్తాం. ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం యుద్ధ ప్రాతిపదికన చేసేయండి అని చెప్పడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఈ విధంగా వచ్చినప్పుడు రైతులను ఆదుకునేదానికి ఏ విధంగా చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటాం. అలా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకునేదానికి చూస్తాం. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది.